సార్ నమస్తే అండి. ఏం పేరు మీ నమస్కారం పేరు? అండి. కృష్ణ అండి నా పేరు. కృష్ణ. ఇక్కడ లోకలేనా? లోకలేనండి. శ్రీనివాసపురం కాలనీలో ఉంటా. రామంతపూర్ ఏరియాకి వస్తుంది. ఏ ఏ ఏ ఏ అంటే ఏం చేస్తుంటారు మీరు? నేను ఆటో డ్రైవర్ని. సార్ మళ్ళీ ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈసారి దేశంలో మళ్ళీ మోడీ అంటున్నారు. వాడు కాంగ్రెస్ కూడా గట్టిగా ఫైట్ చేస్తూ ఉంది. వాళ్ళు కూడా కూటమిల ద్వారా వాళ్ళు కూడా ఈసారి ఎక్కువ స్థానాలు సాధించాలి, అధికారంలో అవ్వాలని ట్రై చేస్తామన్నారు. ముఖ్యంగా మన హైదరాబాద్ అంటే మన తెలంగాణలో చూసుకుంటే 17 స్థానాలు ఉన్నాయి. ఈ 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు ఏ పార్టీ సాధిస్తుంది? ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం, ఎక్కువ స్థానాలు ఏ పార్టీకి వచ్చారు? కాంగ్రెస్ రానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ కాంగ్రెస్ వచ్చి మాకు ఉద్ధరించింది ఏం లేదండి. ఓకే కాంగ్రెస్ వచ్చినాక ప్రతి ఆటో డ్రైవర్ ఇలా అడుక్కునే బతుకైపోయింది. ఓకే ఏంటంటే ఇలా ఆటో డ్రైవర్ బతకాలంటే కనీసం మా భార్య పిల్లలు మేము పోషించుకునే శక్తి మాకుండే ఆటో నడుపుకొని. అవును. ఇవాళ ఏంటంటే ఆ శక్తి కూడా లేదు. కనీసం మాకు దొంగతనాలు చేయడానికి రాదు, రౌడిజం చేయడానికి కూడా రాదు. అయ్యో కష్టపడి బతకడం మాకు వచ్చండి. మేము నేర్చుకునేది చిన్నప్పటికెళ్ళి కష్టం ఒకటే. ఈ ఆటో నడుపుకొని బతికేది కూడా మా నోళ్ళలో మన్ను కొట్టేసిండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఓటు ఏమంటే ఏ విధంగా కాంగ్రెస్కు ఓటేయాలి మీరు చెప్పండి. ఏ విధంగా ఓటేస్తాం? సార్, ఈ ఆటో డ్రైవర్కి ఏదో చేస్తా అన్నారుగా, ఏం చేస్తారండి? సంవత్సరానికి 12,000 ఇస్తే సంవత్సరానికి 12,000 ఇస్తే మా భార్య పిల్లలు బట్టలు ఏం కొనాలి, మా పిల్లలకు చదువులు ఏమి ఇవ్వాలి, మేమేం చేయాలి? మాకు వచ్చేది రోజు 500, 1000 రూపాయలు మేము సంపాదిస్తామండి. ఆ 1000 రూపాయలు 500 రోజు 350 రూపాయలు బండి కిరాయి కట్టాలి. పైకెళ్ళి మా ఇల్లు ఖర్చులు మెయింటెనెన్స్ చేయాలి. మేము కిరాయి కుంపలలో ఉంటాం. మాకు ఇల్లు గతి లేదు. బండి కిరాయిలు కట్టాలంటే కిరాయిలు వెళ్ళట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఏం ఉద్ధరిస్తున్నాడండి? ప్రతి ఆటో డ్రైవర్ ఇంట్లో కిలో బియ్యం తెచ్చుకొని తినడం అయిపోయిందండి. ఇవాళ రోజు కిలో బియ్యం తెచ్చుకున్నాడు అవుతుంది. ఇంతకుముందు మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా, ఇంతకుముందు కాంగ్రెస్ వచ్చినప్పుడు కూడా మాకు ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చి ఎవరు చెప్పెట్టమన్నారండి? ఫ్రీ బస్సు లేడీస్ అడిగినరా? లేడీస్ అడగలే కదా. మరి దేనికి ఇచ్చిండండి రేవంత్ రెడ్డి? ఇది ఎవరికి? ఇలా పక్క కర్ణాటకలో గెలిచాం కాబట్టి అలా అక్కడ ఇస్తున్నారు కాబట్టి. అవునండి, కర్ణాటకలో గెలిచిండు. అట్లా అంటే ఆంధ్రలో ప్రతి నెలకు వైఎస్ఆర్ గారు 12,000 ఇస్తున్నారు. మాకేమి ఇస్తున్నారండి ఈ గవర్నమెంట్? మాకేమి ఇచ్చింది ఆటో డ్రైవర్కి? ఇవాళ ఆటో డ్రైవర్ బతకాలంటే ఆటో డ్రైవర్ అడక్క తినవలసింది రోడ్ల మీద. కనీసం లేడీస్ రోడ్డు మీద నిలబడితే బాబు వస్తావా అని చెప్పి 30 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు డ్రాప్ దొరికేది. ఆ 10 రూపాయల డ్రాప్ కూడా ఇవాళ లేదు. అది రేవంత్ రెడ్డి పుణ్యమే ఇది కూడా. అదే రేవంత్ రెడ్డి ఇవాళ రాకపోతే ఇవాళ ఆటో డ్రైవర్ హ్యాపీగా బతికేవాడండి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చుట్లా ప్రతి ఆటో డ్రైవర్ తిట్టుకొని ఉన్నాడు కానీ ఎవడు అతని కోసం పొగినవాడు లేడు. సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మరి? ఏం చేద్దాం మరి? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఇక్కడ. మరి ఇది సికింద్రాబాద్ పార్లమెంటు. ఇక్కడ ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, స్టిల్ ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా దానం నాగేంద్ర కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన కూడా పోటీ చేస్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పద్మారావు గారు, ఆయన పేరు కూడా వినపడతా ఉంది. సో ఎలా ఉండబోతుంది? ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఇప్పుడు ఎవరు గెలుస్తారనేది అయితే మాకు అంత ఐడియా లేదు కానీ టీఆర్ఎస్ నుండి గొంతు రామ్మోహన్ గారు బొంతురామోహన్ లేడు, ఆయన కాంగ్రెస్కి వెళ్ళారు. కాంగ్రెస్కి వెళ్ళారు. ఆయనకు పదవి ఉన్నది కాబట్టి అయితే దానం నాగేంద్రకి ఇచ్చారు. దాగం నాగేంద్ర ఇచ్చారు కానీ కిషన్ రెడ్డి అయితే కన్ఫామ్ అండి. బీజేపీలో కిషన్ రెడ్డికి అడ్డొచ్చేవారు మాత్రం ఎవరు లేరండి. కిషన్ రెడ్డి నిలబడ్డాడంటే కథం అయిపోయారు. బీజేపీలో కిషన్ రెడ్డి 100% గ్యారెంటీ. వ్యక్తి ఎలాంటి వాడు ఆయన? చాలా మంచి వ్యక్తి అండి. చాలా మంచి పనులు చేస్తాడు. కిషన్ రెడ్డి దగ్గర ఎలాంటి క్యాష్ ఫీలింగ్ కానీ చిన్న పెద్ద అట్లాంటివి ఏం లేవు. చాలా మంచిగా బిహేవ్ చేస్తాడు. ప్రతి ఒక్కరితోటి మంచిగా మాట్లాడతాడు. చాలా బాగా బిహేవ్ చేస్తాడండి. అందరితో కలిసే ఉంటాడు. సో మోడీ పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, మోదీ పరిపాలన బాగానే ఉంది, కాదని కాదు, బాగానే ఉంది. ఏంటంటే మాకు ఇవాళ రేవంత్ రెడ్డి డిమాండ్ ఏంటి అంటే మీకు ఇప్పుడు ఏం కావాలి అసలు? ఆటో డ్రైవర్ ఏం లేదండి, మాకు ఆర్టీసీ ఒక్కటి తీసి పడేస్తే మేము హ్యాపీగా బతుకుతాం. మాకు కావాల్సింది రేవంత్ రెడ్డి తోటి మేము రిక్వెస్ట్ చేసేది ఒకటేనండి, ఆర్టీసీ ఫ్రీ తీసి పడేస్తే బెటర్. ఎందుకంటే ఆర్టీసీ వల్ల ఇవాళ చూడండి అండి, కాలేజ్ పిల్లలు పోవాలంటే కూడా ఇబ్బంది ఉన్నది. ఎక్కడి నుండో మోత్కూరు నుండి వచ్చి చార్మినార్లో చాయ్ తాగడం ఏందండి ఒక ముస్లిమే? అంటే నిజమా కాదు తెలియదు కానీ చాలా వాస్తవము, ఇది వాస్తవము, ఇది వాస్తవము. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఇది రేవంత్ రెడ్డి గారు కూడా కళ్ళారా చూసిన విషయం. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్పీచ్ లో కూడా చెప్పారు, ఫ్రీగా బస్ పెట్టినంత మాత్రాన అంతా ఈజీగా యూజ్ చేసుకోవడం ఇది తప్పు అని చెప్పి అతను కూడా చెప్పాడు. అతను కూడా అన్నాడు. కాబట్టి మేము అనేది ఏంటంటేనండి, ఇవాళ ఆటో డ్రైవర్ బతకాలంటే మాకు ఆర్టీసీ అనేది తీసి పడేస్తే చాలు, మాకు అంతే. ఏంటండి ఇవాళ ఆటో కిరాయి కట్టడం కష్టమైంది. ఒక ఆటో డ్రైవర్ ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నాడు. ఒక ఆటో డ్రైవర్ ఆటో తలగా పెట్టండి. ఇవాళ మేము 2 నెలలు ఆటో ఫైనాన్స్ కట్టకపోతే 3వ నెల వచ్చి ఫైనాన్సర్ వేసుకోపోతాడు. మాకు ఎవడండి పెట్టేవాడు? మా ఆటో మీద మేము బతుకుతున్నాం. మీరు ఇయర్లీ వన్ టైం మీరు 12,000 వేస్తా అంటే 12,000 ఏం చేయాలండి? ఒక ఫెస్టివల్ వస్తే బాబు అంటాడు
డాడీ నాకు బట్టలు కావాలి, పాప అంటది డాడీ నాకు బట్టలు కావాలి. ఈ పిల్లలకు బట్టలు లేవన్నా, లేకుంటే మేము కూడా పోయి సూసైడ్ చేసుకోవాలన్నా? సూసైడ్ దాకా ఎందుకు లేకని కాదు, బట్ మనకు డిమాండ్ మనం అడగడం తప్పులేదు. అవునండి. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మాకు ఒక డిసిషన్ అండి, మాకు గవర్నమెంట్ నచ్చలేదని మేము అంటలేము, మాకు గవర్నమెంట్ నచ్చింది. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎవరు చెప్పమన్నారండి మీకు బస్సు ఫ్రీ చేయమని? ఎవరు అడిగినారండి? ఈ లేడీ అయినా, ఈ యొక్క లేడీని వచ్చి నేను ఏమన్నా అని చెప్పి ఒక్క నడమండి. ఇవాళ ఒక లేడీ కూడా ఏమంటుంది ఎరికైనా, ఆఫీస్కి పోయే లేడీ కూడా మేము ఏమనలేదు, బస్సులు తక్కువ చేసిండు, అనవసరంగా ఫ్రీ చేసిండు, బస్సులో ఫుల్ జనం ఉంది, మాకు నిలబడడానికి జాగలేదు. చైన్ స్నాకింగ్ అవుతున్నాయండి, దొంగతనాలు అవుతున్నాయి, లేడీస్ జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు. ఇది ఎవరు పెట్టమన్నారండి? ఇది రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేసిండ్రా ఎవరన్నా? మేము గెలిపిస్తామని అన్నారు ఆ లేడీస్? అనలేదు కదండి. ఏది లింకర్ బంద్ ఏమనండి అండి, చూద్దాం. లింకర్ బంద్ ఏమని గవర్నమెంట్ అదేనండి, లింకర్ బంద్ ఏమను ఇప్పుడు చూద్దాం. లింకర్ బంద్ నీకు రాదు, అదే ఆర్టీసీ ఏదో ఫ్రీగా వచ్చిందని పెట్టేసిండు లేడీస్ కు. ఇదేం లెక్కనండి? ఇప్పుడు 10 మంది ఎక్కే బస్సు, 10 మంది 10లో ఎక్కే బస్సుని ఏం చేసిండు? ఒక్కటే బస్ తయారు చేసిండు, మొత్తం లేడీసేనండి. ప్రతి బస్ స్టాప్ లో మీరు ఎక్కడన్నా చూడండి, మొత్తం లేడీసే ఉన్నారు, కానీ జెంట్స్ ఎక్కడ లేరు. ఫైనల్ గా మీ డిమాండ్ ఏంటంటే బస్సులో ఫ్రీ అనేది తీసేయాలి. బస్సులు ఫ్రీ తీసేయాలండి. బస్సులు ఫ్రీ తీసేస్తే ఆటో డ్రైవర్ హ్యాపీగా బతుకుతాడు. మీ 12,000 మాకు అవసరమే లేదు. థ్యాంక్ యూ.